ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఇక్కడ సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ పలుకుతున్న మాట అండి. మన కాలు చిక్కబడుకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడాలి అంటే మరి మనమేం చేయాలనేది చూస్తే ఇక్కడ 21వ వచనము, 3వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కళ్ళెదుటి నుండి తొలగిపోనీయకుము అని ఉంటుంది. ఎప్పుడైతే లెస్సైన జ్ఞానము, ఆ జ్ఞానమే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూస్తే అక్కడ వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు వారే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమే మన మధ్య నివసిస్తూ ఉంది. ఆ వాక్యం చేతని మనము నింపబడుతూ ఉండాలి. అదే లెస్సైన జ్ఞానము. వివేచనను భద్రం చేసుకోవాలట. వాటిని ఎవరైతే భద్రం చేసుకొని వాటిని మన కళ్ళెదుటి నుంచి తొలగిపోనీయక ఉంచుకొని మన మార్గాలలో వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు ఆధారం అవుతాడు. మన కాలు చిక్కబడుకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడని అర్థం చేసుకోవచ్చు. ఎన్నోసార్లు అండి మనకు వస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే వాక్యంను ఆధారం చేసుకొని ఆ పరిస్థితిని అధిగమించాలని ఆలోచన అయితే మనకి రాదండి. అంత జ్ఞానం మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానమై ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారము ఆయన జ్ఞానమైనను ఉంటుంది. మరి ఆ జ్ఞానమైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడగలుగుతున్నామా? అంటే వాక్యం మీద ఆధారపడగలుగుతున్నామా? మనము ఎప్పుడైతే మనకున్న పరిస్థితిని అధిగమించాలని మనం అనుకుంటామో అప్పుడు వెంటనే వాక్యంను ఆధారం చేసుకొని మనము ఒక స్టెప్ తీసుకుంటే దాని నుంచి మనము బయటపడే ఛాన్స్ ఉంటుంది. మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుంటే పడిపోతామేమో, ఓడిపోతామేమో. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యంను ఆధారం చేసుకొని మనము ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి ఆ సమస్య నుంచి బయటపడవేస్తాడు. మన కాలు చిక్కబడుతుంది. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే, మన తప్పు లేకుండానే, మన పొరపాటు లేకుండానే ఒక్కొక్కసారి మన కాలు చిక్కబడుతుంది. అలాంటి సందర్భంలో దేవుని వాక్యమును, లెస్సైన ఆ జ్ఞానమును మనము మన హృదయంలో భద్రం చేసుకొని దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతారని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవలసిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.